జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది. ఒక 20 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసి ఇవాళ మనం సాధించుకున్నామంటే చాలా గర్వకారం అది. కాబట్టి ఇవాళ మళ్ళీ మనకి రామరాజ్యం వచ్చేసిన ఆనందంతో సంతోషంగా ఉన్నాము. అంటే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ యొక్క గల్లీన కూడా మన యొక్క పండుగను చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇది మోదీ గారి సర్కార్ వల్ల ఆయన ఒక తపన వల్ల జరిగిందంటారు. దీనిపై మీరు ఏమంటారు? ఇది అందరి కృషితో జరిగింది. ఇది చెప్పాలంటే మోదీ గారు అందరి కృషితో జరిగింది ఇది. కాబట్టి ఆఖరికి ఆయన సాధించి మనకి ఇవాళ గుడి కడతాం జరుగుతాం. మన లాంటి జనరేషన్లకి ఇవాళ మనం అయోధ్య చూస్తాం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ముందు జనరేషన్ అనేది కూడా మనం నేర్పాలి. శ్రీరామ్ అంటే ఎవరు, కృష్ణ అంటే ఎవరు నేర్పాలి. కారణం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మన జనరేషన్లో ఏంటంటే మా జనరేషన్ ఏంటంటే ఆ రోజున వచ్చిన భక్తి సినిమాలే కానీ ఏదైనా కానీ అది జనరేషన్ మొత్తానికి చాలా అద్దుకునేది. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఎవరు అనేది కాబట్టి ఈ జనరేషన్కి వచ్చే జనరేషన్ కూడా ఇది మనకు ఒక సంప్రదాయంగా గుడి కనపడుతుంది. కాబట్టి మనం చాలా ఆనందించాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు యువత గుళ్ళల్లోకి వచ్చి దేవుడి యొక్క దర్శించుకోవడం అనేది నిజంగా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఎన్నడూ లేని విధంగా యువత కూడా ఎప్పటిలాగా కాకుండా మార్పు చెంది ఈరోజు గుళ్ళల్లోకి వచ్చి కూడా పూజించుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా మీరు భావించవచ్చన్నా? అంటే గతంతో పోల్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన యువతే కానీ లేకపోతే ఓల్డ్ ఏజే కానీ ఎవరైనా అంటే ఓల్డ్ ఏజ్ మనం తీసుకోకూడదు. ఇప్పుడు యువతకి ఇంత భక్తి రావడం మంచి గొప్ప విశేషం. ఎందుకంటే అలా వచ్చినందుకు వాళ్ళ దాంట్లో కూడా మార్పు అనేది వస్తుంది. కాబట్టి అది నేను చాలా ఆనందపడుతున్నాను. మార్పు రావడం చాలా మంచి ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇలా ముందు ఇంకా యువత ఇంకా వచ్చే జనరేషన్ ఇలానే భక్తిలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ధైర్యంతో ముందుకు వెళ్ళకుండా అంటే ఇప్పటివరకు ఈ యొక్క గుడి నిర్మాణం అనేది కాలేదు. ఆయన ఏ జన్మలో సుకృతం చేసుకున్నందుకు ఈ రోజున ఆయన గర్భగుడిలో కూర్చొని ఒక శ్రీరాముడిని ప్రశంసిస్తున్నాడు అంటే అది చాలా గర్వకరం. ఇంకోటి అంటే తన అదృష్టం. ఆయన పెద్ద పుణ్యాత్ముడు కూడా చెప్పవచ్చు ఈ విషయంలో మనం భక్తి విషయంలో. కాబట్టి మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఒక శ్రీరాముడి గుడి అయోధ్య రావటం, మళ్ళీ రామరాజ్య రావటం మేము చాలా సంతోషం పడుతున్నాం. మేము ఇప్పటికే యువత అన్ని గుళ్ళల్లో కూడా పూజించుకుంటూ భారీ ర్యాలీలుగా తీస్తూ ఈ యొక్క మన భక్తిని చాటి చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారన్నా? మీరు సందేశం ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే నేను అనేది అంటే యూత్ అనేది ఏంటంటే ఎక్కువ హనుమాన్ అండి. యూత్ ఎక్కువ హనుమాన్ని బాగా పూజిస్తుంది. హనుమాన్ పూజించేది శ్రీరాముడు. కాబట్టి యూత్ కంపల్సరీగా శ్రీరాముడు హనుమాన్ పూజాల్సింది తప్పదు. ఇంకోటి ఏంటంటే ఈ యూత్లో ఉన్న మార్పు రావడం అనేది చాలా గర్వకారం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా తెలిసింది భక్తి అనేది ఏంటో. ఒకప్పుడు యూత్ అనేది ఎలా ఉండేది అంటే మామూలుగా ఏం వెళ్తా అనేది. అలా కాకుండా టైం లేకపోయినా సమయం లేకపోయినా కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అలా ప్రవేశనాలు చేసుకుంటాం. యూత్లో మార్పు వచ్చింది కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం మేము దాని గురించి. ఇంకా ఇలా ముందు ఇలానే యూత్లో మార్పు రావాలి, ఇలా పూజలు చేస్తూ ఉండాలి, ఇలానే ర్యాలీస్ తీస్తూ ఉండాలి. దేశాన్ని ఇంకా ముందు దాంట్లో జరగాలని నేను కోరుకుంటాను.